క్యారెక్టర్స్కి సెట్ అవుతాడు అని. విజయ్ దేవరకొండ నేను ఇంతవరకు కాదు అనుకున్న మిగతా ఫ్యాన్స్ అందరూ కూడా అపోజ్ చేసిన ఫ్యాన్స్ అందరూ ఇప్పటి నుంచి విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ పక్కా అవుతారు మూవీ చూసిన తర్వాత. ఖచ్చితంగా సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారు, ఖచ్చితంగా సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారని చెప్పగలచ్చు. మస్తు ఉంది అనిరుద్ బీజిఎం, నాకు ఇంకా షివరింగ్ వస్తుంది. ఎలహేల బీజిఎం మొత్తం అనిరుద్ అనే కాదు, అనిరుద్ బీజిఎంస్ ప్లస్ విజయ్ దేవరకొండ యాక్టింగ్, సత్యదేవ్ గారి యాక్టింగ్ కూడా అంతే బాగుంది మూవీ. విజయ్ సత్యదేవ్ మధ్య ఎమోషన్ బాండింగ్ చాలా బాగుంది, బాగుంది, అంతా బాగుంది. క్లైమాక్స్ గట్టి కంబ్యాక్ అనే చెప్పొచ్చు. ఇది చాలా మందికి నచ్చకపోవచ్చు, ఎందుకంటే ఎలివేషన్ సీన్స్ అంటే ఇంతవరకు ఓన్లీ ప్రభాస్, ఎన్టీఆర్ వీళ్ళని మాత్రమే ఎక్స్పెక్ట్ చేశారు ఇలాంటి వాటికి. కానీ ఇప్పుడు విజయ్ దేవరకొండ వచ్చిన తర్వాత ఖచ్చితంగా అలాంటి వాళ్ళని కూడా హైలో పెడతారు, అంటే ఆ పొజిషన్ వరకు విజయ్ దేవరకొండ వెళ్ళగలరు. పార్ట్ 2 రావాలని కోరుకుంటున్నాను. రావాలి, ఖచ్చితంగా రావాలి. ఈ పార్ట్ 2 ఇంకా మంచిగా ఉంటుందని అనిపిస్తుంది లాస్ట్ సీన్స్ చూసిన తర్వాత. సెకండ్ పార్ట్ ఎలా ఉన్నది? సెకండ్ పార్ట్ ఇంకా మొత్తం స్టోరీ డిఫరెంట్ స్టోరీ అన్నమాట. మేడం ఇది ఓవరాల్ గా సెంటిమెంట్ ఎలా అనిపించింది మేడం? 5కి ఎంత ఇస్తారు రేటింగ్? 5కి ఎంత ఇస్తారు? మీరు బాగా కనెక్ట్ అయిన పాయింట్ ఏంటి సినిమాలో? స్టోరీ అది బ్రదర్ కోసం ఎంత మనం విలన్ ఎలా యాక్ట్ చేశాడు? కొత్తగా వచ్చిన విలన్ వెంకటేష్. సో విలన్ ఎక్కువ హైట్ చేశారా సినిమాలో? విలన్ కి ఇంకా కొంచెం అంటే ఎలా చెప్పాలో తెలియదు. అద్భుతంగా తీస్తాడు గౌతమ్ తిన్నను. ఆ రాంగ్ కామ్ తీసాడు డైరెక్టర్, ఒక యాక్షన్ ఫిల్మ్ తీసాడు, ఎలా ఉంటుందో అనుకున్నాను. టీజర్గా టీజర్ విజువల్ చూస్తే ఇది అద్భుతంగా తీస్తున్నాడు. అదే స్టారు, సూపర్ సినిమా. ఆయన సినిమాల కంటే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ సినిమా ఇదే. సూపర్ బ్లాక్ బాస్టర్ అవుతుంది, ఆయన కెరియర్లో సూపర్ హిట్ సినిమా అవుతుంది. 500 కోట్లు అయితే పక్కా కలెక్షన్ చేస్తుంది సినిమా. 100 కోట్ల నుంచి 500 కోట్లు పక్కా కలెక్షన్ చేస్తుంది. ప్రభాస్ని మించిన హీరో ఎవరైనా అవుతారంటే తెలుగు ఇండస్ట్రీలో నెక్స్ట్ ఏది విజయ్ దేవరకొండనే. విజయ్ దేవరకొండనే ప్రభాస్ని మించిన నెక్స్ట్ హీరో అవుతారంటే విజయ్ దేవరకొండనే. అట్లాంటి క్యారెక్టర్స్ వస్తాయి, అట్లాంటి సినిమాలు వస్తాయి. సినిమా మొత్తం బాగుందన్నా, ఇంత ల్యాగ్ కూడా లేదు సినిమా. స్టార్టింగ్ ఇంకా రేంజ్ హీరోయిన్కి పార్ట్ 2లో ఉంటుంది. సూపర్ బ్లాక్ బాస్టర్ కొట్టి ఇంట్లో కొట్టుడు కాదు, బ్రదర్ సెంటిమెంట్ సూపర్. అన్న కోసం అయితే తమ్ముడు ప్రాణం ఇయనికి రెడీ ఉంటాడు. అన్న సెంటిమెంట్ తమ్ముడు, అన్నదమ్ముల సెంటిమెంట్ అయితే మరో కోణం చూపించారు. కొత్త కోణమా ఎవరు చూపించాలి అట్లాంటి కోణము. 3 సినిమాలు కాదు, 10 సినిమాలకు సమాధానం చెప్పడానికి ఒక్క సినిమా దాలిది. 10 సినిమాలకు సమాధానం చెప్తుంది ఒక్క సినిమా. ఈ సంవత్సరంలో బిగ్గెస్ట్ హిట్ అవుతుంది చూడండి. ఈ సంవత్సరంలో అనిరుద్ డయాగ్రామ్ చింపేషన్ మొత్తం అందరూ అసలు ఏం మాట్లాడకుండా బయటకు వస్తారు. ఆ లెవెల్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అనిరుద్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, నెక్స్ట్ లెవెల్. అసలు ఆయన బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమాని ఊహించుకోవడం. కెమిస్ట్రీ లేదు, ఫిజిక్స్ లేదు, ఆమె వేస్ట్ అండి మూవీలో. భాగ్యశ్రీ స్కోప్ లేదు, ఆమెకి యాక్టింగ్ కూడా రాలేదు, అసలు పర్ఫార్మెన్స్ ఛాన్స్ కూడా లేదు. ఆ సాంగ్ కూడా నాకు తెలిసి లేపేసారు వాళ్ళు సినిమా చూసినాక. సత్యదేవ్ యూ కాంట్ కంపేర్, లైక్ సత్యదేవ్ నెక్స్ట్ లెవెల్. ఇద్దరు పోటాపోటీగా యాక్ట్ చేసారు అసలు. సూపర్. సత్యదేవ్ పర్ఫార్మెన్స్ కూడా అల్టిమేట్ ఉంటుంది. 2 పార్ట్స్ అండి. ఫస్ట్ హాఫ్ ప్రీ ఇంటర్వెల్ నుంచి బాగుంటుంది. సెకండ్ హాఫ్ కొంచెం ప్లాట్ కొంచెం బోర్ కొట్టినా కూడా ఇంటర్వెల్కి ఒక లెవెల్ వెళ్ళిపోతుంది, అది క్లైమాక్స్ ఒక లెవెల్ వెళ్ళిపోతుంది. సినిమా అంతా ఫైట్స్ ఉన్నాయన్నా, లేవని నో మూవీ అంతా మాస్ కంటే మొత్తం ఫైట్సే ఉంటాయి, చాలా బాగుంటుంది. డెఫినెట్లీ హిట్ అన్న. అండ్ ఈ సినిమాలో ఉన్న సీన్స్ నీకు ఏ సినిమాలో కనబడవు, అంటే లొకేషన్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ ఏ మూవీలో కనబడదు. మొత్తం శ్రీలంక డిఫరెంట్ వరల్డ్లోకి వెళ్ళి బయటకు వచ్చేస్తుంది, చాలా బాగుంటుంది. మీకు డెఫినెట్గా కంబ్యాక్ ఇచ్చారు. విజయ్ దేవరకొండ రొటీన్గా చేసే సినిమాలు కాకుండా ఇది చాలా భిన్నంగా ఉంటుంది. అండ్ యూ కాంట్ ఎక్స్పెక్ట్ ఇది కామెడీ ఆర్ ఎంటర్టైన్మెంట్, మొత్తం ఒక ట్రాన్స్లో వెళ్ళిపోతాం. సినిమా అంతా ఒక రేంజ్లో ఉంటుంది. ఈ సినిమాని కొట్టే సినిమా రావాలంటే అది మామూలు విషయం కాదు. యానిమల్ సినిమా చూసిన తర్వాత ఒక రేంజ్ రా బాబీ సినిమా, ఫైట్ కానీ ఒక రేంజ్ అనుకున్నారు కదా, ఆ సినిమాని కొట్టింది అసలు నిజంగా ఆ రేంజ్ ఉంది. దేవర అన్నారు, దేవరాన్ని మించిపోయింది. ఒక్క ముక్క చెప్పాలంటే దేవరాన్ని మించిపోయింది. విజయ్ దేవరకొండ ఎక్కడికి వెళ్ళిపోయి ఈ సినిమాతో ఫ్యాన్ ఇండియా హీరో అయిపోయినట్టు. మీమ్స్ కానీ ఇలా నెగిటివ్ ఇచ్చి నా కొడుకు సంగతి నమ్మొద్దు.
పడ్డ హీరో. సినిమాకి సూపర్ ఆధారంగా చెప్పాలంటే ఫ్యాన్స్ కూడా చాలా అదృష్టము, వాళ్ళకు కూడా బాగా చూడాల్సిన సినిమా. దీంట్లో ఎటువంటి డౌట్ లేదు, పక్కా అయితే చాలా బాగుంది. మూవీ ఎలా ఉంది మేడం? అవన్నీ చూస్తేనే తెలుస్తుంది. మూవీ ఎలా ఉంది? మూవీ వాజ్ రియల్లీ నైస్. హైలైట్స్ ఏంటి సినిమాలో? అవి చూస్తే తెలుస్తుంది. విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది. సత్యదేవ్ గారు ఎలా చేశారు? చాలా మంచిది. ఎలా అనిపించింది? గూస్బంప్స్ వచ్చాయి. అనిరుద్ధ్ ఇచ్చే సీన్స్ ఉంటాయి కదా, అక్కడ ఎలివేషన్ అంతగా పర్లేదన్నమాట. అక్కడ వచ్చేసి అంటే డైరెక్టరు నా హీరోకి ఎలివేషన్ అవసరం లేదు, గూస్ బంప్స్ ఆడియన్స్కి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆ ప్లేసెస్లో నేను ఫ్లాట్గా తీస్తాడో ఏమో నాకు ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ నాకు తెలియలేదు. కానీ మంచి లైన్ అయితే తీసుకున్నారు బ్రో. ఎక్సలెంట్ బ్యాక్ డ్రాప్ అనమాట. శ్రీలంకన్ బ్యాక్ డ్రాప్ ఉంది, స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ ఉంది. సో దానికి తోడు రీఇన్కార్నేషన్, పునర్జన్మ 70 years ముందు, 70 years తర్వాత, స్పై యాక్షన్ డ్రామా, పోలీస్ అంటే అన్ని బాగా జోన్రా అంతా బాగుంది. కానీ లైక్ హై ఇచ్చే సీన్స్ ఇంకా బాగా హై ఇచ్చినంటే గూస్ బంప్స్ ఎక్కడైతే రావాలి అక్కడికన్నా ప్రాపర్గా గూస్ బంప్స్ సెట్ అయినంటే ఇది కూడా ఇంకొక KGF 2 సలార్ లాగా డెఫినెట్లీ అయిండేదన్నమాట. అంటే జోన్రా కంటెంట్ మంచి జోన్రా తీసుకున్నప్పటికీ మనకు అరే థియేటర్ బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ హాఫ్లో ఒక 4-5 హై ఇచ్చే సీన్స్ అనేవి ఉన్నాయా లేవా, సెకండ్ హాఫ్లో మనకు సాటిస్ఫాక్షన్ అయిందా లేదో, గూస్ బంప్స్ వచ్చినాయా లేవా అంటే నాకైతే అంత రాలేదనే నేను చెప్తాను. సో అదైతే మైనస్ అనమాట. మంచి లైను మంచి కంటెంట్ తీసుకున్నప్పటికీ ఎగ్జిక్యూషన్లో అవన్నీ మిస్ అయిందని నాకు అనిపించింది. బట్ ఓవరాల్ నేను పెట్టిండే 295 రూపీస్కి మూవీ కంటెంట్కి నాకైతే వర్తనే అనిపించింది. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే కింగ్డమ్ 2 గన హై ఇచ్చే సీన్స్ ఎక్కడైతే మనకు ఎలివేషన్స్ అంతా యాడ్ చేసి ఆడియన్స్కు గూస్ బంప్స్ వస్తుందో, కింగ్డమ్ 2 కూడా KGF 2 సలార్ లాగా డెఫినెట్లీ చెప్పుకునే మూవీ అవుతుంది. అండ్ గౌతమ్ తిన్ననూరి గారు ఫస్ట్ మూవీ అయింది మళ్ళీ రావా ఒక లవ్ స్టోరీ, తర్వాత జెర్సీ వచ్చేసి ఒక ఇన్స్పిరేషన్, ఒక కంబ్యాక్, ఇది ఇంకో జోనర్ అనమాట మన కింగ్డమ్. సో అన్ని డిఫరెంట్గా వెళ్తున్నాడు. ఇలాంటి డైరెక్టర్స్ మనం అప్రిషియేట్ చేయాలి. ఫైనలీ విజయ్ దేవరకొండ గారు ఆయన లాస్ట్ మూవీస్తో కంపేర్ చేసుకుంటే దిస్ మూవీ ఇస్ డెఫినెట్లీ లాట్ బెటర్ అండ్ హీఈస్ బ్యాక్ అనే చెప్తాను. నేను విజయ్ దేవరకొండ ఎలివేటెడ్ అనే ప్రాపర్ మాస్ హీరో. అబ్బాయి సత్యదేవ్ చాలా బాగుంది, యాక్టింగ్ అంతా బాగుంది. బట్ యాక్షన్ కొరియోగ్రఫీ మాత్రం బాగుంటుంది సినిమా. బట్ సినిమా వరకు చూసుకుంటే మెయిన్ పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ సినిమా మాత్రం చెప్తున్నా కదా అదిరిపోయింది అంతే. బ్లైండ్గా వెళ్ళిపోండి. ద విజయ్ దేవరకొండ ఇస్ బ్యాక్. యాక్షన్ సీన్స్ అవన్నీ ఎలా అనిపించాయి మీకు? ఓకే ఓకే. ఓవరాల్గా అవుట్ ఆఫ్ 5కి రేటింగ్ ఎంత ఇస్తారు? హీరోయిన్ సెకండ్ పార్టీ ఉందా? ఈ విజయ్ దేవరకొండ ఫ్యానా? థ్యాంక్ యూ. సినిమాలన్నీ ఇంటర్వెల్కే లేచి వెళ్ళిపోతున్నారు. ఈ సినిమా లాస్ట్ వరకు చూడొచ్చు అన్న. ఒక 1 man షో అయితే పెట్టారు. దీనికి KGF 3 అని కూడా పేరు పెట్టచ్చు అనమాట. సేమ్ డైరెక్షన్ అయితే తమిళ డైరెక్షన్లో ఉంది. డైరెక్టర్ ఎవరో మనకు ఐడియా లేదు కానీ సేమ్ డైరెక్షన్ కంప్లీట్గా తమిళ డైరెక్షన్లో ఉందన్న. ఒక యుగానికి ఒకడు మూవీకి కొంచెం అట్లా అనిపించింది సినిమా. సేమ్ KGFలో ఉందన్న. KGF 3 అని పేరు పెట్టుకోవచ్చు సినిమా. మ్యూజిక్ ఎలా ఉంది సినిమా? మ్యూజియం చాలా బాగుందన్న. అనిరుద్ధ్ గారు ఎక్సలెంట్ ఎరగదీసేశారు. మనకి ట్రైలర్లో ఒకటి చూపించి సినిమాలో ఒకటి చూపిస్తారు. కానీ ఇక్కడ ట్రైలర్లో ఏదైతే చూపించారో సినిమాలో అయితే అందరూ చాలా బాగుంది. అసలు హీరోయిన్ వాళ్ళంతా లేదు కానీ మూవీ మాత్రం చాలా బాగుంది. చాలా బాగుంది. యాక్టింగ్ అయితే చాలా యాక్టింగ్ చాలా డిఫరెంట్గా ఉంది. ఇంతకుముందు వచ్చిన మూవీస్ కన్నా చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది. చాలా బాగుంది. అంటే ఇప్పుడున్న టైంలో విజయ్ దేవరకొండ మంచి కావాలి. ఇప్పుడున్న టైంలో విజయ్ దేవరకొండ కింగ్డమ్ అది సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. చాలా బాగుందంటే చాలా బాగుంది. కొంతమంది కొంచెం ఎక్కడో కావాలని నెగిటివ్ చేస్తున్నారు, కావాలని నెగిటివ్ చేస్తున్నారు. అలా ఎవరైనా ఎదుగుతుంటే ఎవరైనా వాళ్ళ సక్సెస్లో ఎంకరేజ్ చేయాలి. సో ప్లీజ్ ఫస్ట్ ఎంకరేజ్ చేయండి. కాదు అన్ని స్టార్లు కలిపి తీస్తే ఒక స్టార్ బయటకు వెళ్తే చూసుకోవా. పెద్ద స్టార్ తెలుగు ఇండస్ట్రీకి విజయ్ దేవరకొండ పక్క. ఇది మాత్రం రాసుకోండి. అది విలన్ యాక్టింగ్ ఇంకా బాగుంది. హీరోయిన్ యాక్టింగ్ ఓకే. ఎమోషన్ ఉందా మేడం మూవీలో? జెర్సీ మళ్ళీ రావాలి మూవీలో టాప్లో వెళ్ళి కూర్చుంటా అన్నాడు. విలన్ రోల్ వెంకటేష్ గారు అయితే మాత్రం చెడ్డాడేశారు. చాలా బాగా చేశారు. ఆయన విధంగా విలన్గా కనిపించడం చాలా ఆయన క్యారెక్టర్ బాగా నచ్చింది. ఇంకా విజయ్ దేవరకొండ యాక్టింగ్ చక్కగా అనిపించింది. బట్ ఏంటంటే స్టోరీ స్క్రీన్ ప్లే లేనప్పుడు మనం ఎంత యాక్ట్ చేసి
బట్ ఇంటర్వెల్ సీన్ క్లైమాక్స్ అరగంట నా వరకు చూసుకుంటే స్లో ఎమోషనల్ గా టచ్ చేద్దాం అనుకున్నా అది కొంచెం మిస్ఫైర్ అయిందని చెప్పాలి. కానీ చాలా డిఫరెంట్ కెరియర్లోనే ద బెస్ట్ మూవీగా మిగిలిపోతుందని ఇప్పుడు మా ఫ్యాన్స్ అందరూ ఎప్పటి నుంచో ఇలాంటి ఒక్క మూవీ ఒక్క స్క్రిప్ట్ అనుకున్నాం. గౌతమ్ తిన్నూరు గారికి చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే కెరియర్లో ఇంత మంచి స్క్రిప్ట్ రాసి ఇంత ఎలివేషన్ చాలా బాగా ఇచ్చారు. హై అని చెప్పలేము, లో అని చెప్పలేము, అసలు చింపి బారాడు. చాలా